మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:4. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. అలానే మొదటి దినవృత్తాంతం 15:2 కూడా, 15వ అధ్యాయం 2వ వచనం. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని సేవ చేసే భాగ్యము 2 వచనాల్లో కూడా ఏమంటాడు? మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును తర్వాత వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. ఈ గొప్ప సృష్టికర్త, ఈ గొప్ప దేవుడు, ఈ గొప్ప దేవాది దేవుణ్ణి సేవ చేసే భాగ్యము. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదేమిటంటే నీవు ఆయన సేవ చేసే లేదా సేవించే భాగ్యం ఇచ్చాడు. మనం చదివిన వచనంలో మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెను. దేవుని సేవ చేసే భాగ్యం, రక్షించబడ్డాం. ఇది గొప్ప భాగ్యం. ఎంతమందికి సత్యం తెలియదండి? వాళ్ళు తెలియదు పాపం. అయితే మనమేం గొప్పలము? దేవుడు కృప అనుగ్రహించాడు, సత్యం తెలుసుకునే కృప. అంత మాత్రం కాదు, దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు సేవ చేసే భాగ్యము. కాబట్టి ఈ భూమి మీద ఉన్న అన్ని పనుల కంటే లేదా అన్నిటికంటే గొప్ప శ్రేష్టత దేవుని సేవ చేయడం. ఈ గొప్ప దేవుని సేవ చేసే పని లేదా దేవుని సేవించే పని. కాబట్టి దేవుడు ఏర్పరచుకోవడము, అలానే దేవుని సేవ అప్పగించిన, మనకి ఏది అప్పగించినా దేవుని పని చేసే భాగ్యమే గొప్పది. ఇక్కడ భాగ్యమే గొప్పదే. వారు తప్ప ఇంకెవరు చేయదు అంటాడు. ఇక్కడ కొందరు నియమించాడు, వారు తప్ప ఇంకెవరు చేయకూడదు. అందుకోసమే అంటాడు, మరి ఎవరునూ దేవుని మందసం ఎత్తకూడదని చెప్పిన వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. అంటే దేవుడు ఏర్పరచుకున్నవారు, చూజన్ పీపుల్, దేవుడిచ్చిన భాగ్యం. సరే, నూతన నిబంధనలు వస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. మార్కు 10:29. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు 30వ వచనం చదవండి. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, సేవకు వచ్చిన వారి గురించి రాయబడింది. సేవకు ఏమిటి? అన్ని వదిలేసి వచ్చారు, బాగానే ఉంది. వ్యాపారం వదిలేశారు, బంధువులు వదిలేశారు, నానేవన్నీ వదిలేశారు, అక్క చెల్లెలు అందరినీ కూడా రిలేషన్స్ నియమాలు పద్ధతులు గిద్దతులు ఎవ్రీథింగ్ లీవ్ చేసి వచ్చారు, వదిలేసి వచ్చారు. అయితే మరి ఏంటి ప్రయోజనం ప్రభు? యేసు ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? ఇహమందు 30వ వచనం, ఎవరైతే విడిచిపెట్టి వచ్చారో వారి గురించి ఏమని ఇందుకు యేసు చెప్పాను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనను తల్లిదండ్రులనైనా పిల్లలైన భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులు, తర్వాత ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను, తర్వాత తల్లులను పిల్లలను భూములను ఇహమందు 100 times ఏం వదిలి వచ్చామో ఇక్కడ 100 అంతులు పొందుకుంటాను. నేను చెప్పేది కాదు, యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట. కాబట్టి ఇహమందు భక్తి సింగ్ గారు ఆయనకు అసలు ఏమొద్దను అన్నాడు, నాకు అకౌంటే వద్దన్నాడు అట్లీస్ట్. అయితే అనేక సంవత్సరాల క్రితం ఆయన గురించిన ఆస్తులు చూస్తే 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలో ఆస్తులు ఆయన మీద ఉన్నాయి. 3,000 crores. అలా ఎంతోమంది, 1,000 కోట్ల. ఎందుకని యేసయ్య చెప్పాడు, అరే నువ్వు నా గురించి కానీ 10 రూపాయల ఉద్యోగం వదిలేసి వస్తే నీకు ఎంత ఇస్తాను? ఇంటూ 100, 1000 రూపాయలు. కాబట్టి 100 రెట్లు పొందుకుంటావు, ఇహమందు 100 రెట్లు. కాబట్టి దేవుని సేవ చేయడం అనేది అది చాలా అదృష్టము లేదా చాలా భాగ్యం. అది కొద్దిమంది మాత్రమే దేవుడు నిర్ణయించుకున్న వారికే, ఏర్పరచుకున్న వారికే అది దొరుకుతుంది. సరే, దాంట్లో ఏమన్నాడు? వీళ్ళందరినీ వదిలి రావాలా. ఏమో ముందు చెప్పాడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు, తర్వాత ఇదంతా ఆస్తులు భూములు ఇదంతా వదలాలి. అదే వదిలేటప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇదంతా వదిలేసి ఎట్లా అంటే ప్రభు అంటున్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు వదిలేది 2 వదిలితే 100 మంది నిన్ను వెంబడిస్తారు.
నీవు ఒక 10,000 వదిలితే లక్షల రూపాయలని వెంబడిస్తాయి. అన్నిటికీ 100 రెట్లు. ఏం వదిలితే 100 రెట్లు. అయితే అక్కడ చిన్న మాట చెప్పాడు, ఏమని? అది మాత్రం వదిలేస్తే కష్టం. హింసలతో పాటు అంటే ఎదుగుదలకు మన హింసలు, అంటే దేవుడు మనకి ఇవ్వడానికి హింసలు కూడా మనకు ఉపయోగపడతాయి, లేదా హింసలు కూడా వస్తాయి, హింసలు లేకుండా రావు. కాబట్టి దేవుని సేవ చేసే భాగ్యము